ఫస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత డ్రై ఫ్రాన్స్, ఎండు రొయ్యలు అండి. అది మంచిగా 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత దాంట్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయినాయండి. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేయాలండి అన్నీ. ఒక గిన్నెలో తీసిన తర్వాత ఇంకా కొంచెం దాంట్లో ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ బీరకాయలు ఇవన్నీ వేయాలండి. వేసిన తర్వాత పసుపు, కారం, ఉప్పు అండి ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత కుక్ చేయాలి. ఒక 5 minutes కుక్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. లిడ్ని ఓపెన్ చేసిన తర్వాత అండి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత కలిపిన తర్వాత ఇందాక మనం ఎండు రొయ్యల్ని ఫ్రై చేసింది దాంట్లో కలపాలండి. అండ్ టమాటోలు యాడ్ చేయాలి. నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ కరివేపాకు అండి. యాజ్ యువర్ ఆప్షనల్, వేస్తే వేయండి లేకపోతే మీ ఇష్టం అండి. టేస్ట్ ఎలా ఉంటే ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్, గరం మసాలా 2 కలిపినది పౌడర్ వేసి మిక్స్ చేద్దాం. కొరియాండర్ లీవ్స్ వేసి కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 minutes మగ్గనిద్దామండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ ఈజ్ రెడీ అండి. బీరకాయ ఎండు రొయ్యల కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.